వెల్కమ్ టు స్టోరీ బాక్స్. నేను మీ పావని. ఈ రోజు మన స్టోరీ బోర్డ్ లో ఎండనక వాననక మన అవసరాలని మన గుమ్మం దగ్గరికి తీసుకువచ్చేటటువంటి డెలివరీ బాయ్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అయితే మనం ఒక క్లిక్ చేస్తే చాలు 10 నిమిషాల్లో వేడి వేడి ఆహారం మన టేబుల్ మీద ఉంటుంది. కానీ ఆ 10 నిమిషాల వెనుక, ఆ ఒక్క చిన్న ప్యాకెట్ వెనుక ఎంతటి పోరాటం ఉందో మనం ఎప్పుడైనా గమనించామా? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒగరుస్తూ, గమ్యం కోసం గడియారంతో పోటీ పడుతూ మన ఆకలిని తీరుస్తున్న డెలివరీ బాయ్స్ జీవితాల్లో కూడా కొన్ని భావోద్వేగాల కథలు ఉంటాయి. ఈ రోజు ఒక డెలివరీ బాయ్ జీవితాన్ని, మన ప్రవర్తనను మార్చేసే ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటనను మీకు చెప్పబోతున్నాం. మనందరం ఒక పరుగు పందెంలో ఉన్నాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు లక్ష్యాలు, డెడ్ లైన్లు, సంపాదన, ఇదే మన ప్రపంచం. కానీ ఈ పరుగులో మనం కొన్ని అతి ముఖ్యమైన విషయాలను వెనక్కి వదిలేస్తున్నామా? ఈ రోజు నేను మీకు ఒక డెలివరీ బాయ్ కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం ఒక ఆర్డర్ గురించిన కథ కాదు, మనిషిలోని మమకారం గురించి, మనం మర్చిపోతున్న బంధాల గురించి చెప్పే ఒక పాఠం. లెట్స్ సీ దిస్ స్టోరీ. అది ఒక నిశ్శబ్దమైనటువంటి రాత్రి. ఆ రోజు సమయం 9 గంటలకు వస్తుంది. ఆ డెలివరీ బాయ్ తన షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్దాం అనుకున్న తరుణంలో ఒక చివరి ఆర్డర్ వచ్చింది. చాలా చిన్న ఆర్డర్, కొంచెం కిచిడి, పెరుగు, 2 అరటిపళ్ళు. అడ్రస్ ఏంటంటే పాతబడిన ఒక భవనం, 3వ అంతస్తు. డోర్ బెల్ నొక్కగానే వణుకుతున్న చేతులతో, ఒక తెల్లబడిన జుట్టుతో ఒక వృద్ధురాలు తలుపు తీసింది. లోపల పెట్టే బాబు, నా చేతులు వణుకుతున్నాయి అన్న ఆమె స్వరంలో ఏముందో ఏమో. అలిసిపోయిన ఆ కుర్రాడు వెను తిరగలేకపోయాడు. ఆమె అడిగింది, 2 నిమిషాలు కూర్చుంటావా? ఒంటరిగా తినడం బాగుండదు అని. అక్కడ గోడ మీద ఫోటోలున్నాయి. రైల్వేలో పనిచేసి చనిపోయిన భర్త, కెనడాలో ఉంటూ డబ్బు పంపే కొడుకు, బెంగళూరులో తన లోకంలో తాను బతికే కూతురు. ఆ తల్లి దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్క సమయం తప్ప. ఆమె అన్న ఒక్క మాట ఆ యువకుడి గుండెల్లో తూటలాగా తగిలింది. తల్లిదండ్రులు డబ్బు లెక్కించరు బాబు, వాళ్ళ స్వరాలను లెక్కిస్తారు అని. నిజమే కదా, మనం పంపే డబ్బు, గిఫ్ట్లు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది మన గొంతు. మనం పలకరించే ఆ 2 నిమిషాలే వాళ్ళని జీవితాంతం సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. ఒక్క ఫోన్ కాల్, ఒక కన్నీటి చుక్క. ఆ రాత్రి ఆ డెలివరీ బాయ్ బైక్ స్టార్ట్ చేయలేదు. అక్కడే నిలబడి తన తల్లికి ఫోన్ చేశాడు. అవతల వైపు నుంచి, తిన్నావా బాబు అన్న చిన్న ప్రశ్న వినగానే ఆ యువకుడు రోడ్డు మీద పసి పిల్లాల్లా ఏడ్చేశాడు. మనలో ఎంతమందికి ఈ అనుభవం ఉంది? పని ఒత్తిడిలో, అలసటలో మనం అమ్మకు ఫోన్ చేయడం ఎన్నిసార్లు వాయిదా వేశాం? ఆ వృద్ధురాలు తనకి ఇచ్చిన 500 రూపాయలు టిప్ కాదు, ఆ ఒంటరితనాన్ని దూరం చేసినందుకు ఇచ్చిన విలువ అది. 2 నెలల తర్వాత అదే అడ్రస్ నుండి మళ్ళీ ఆర్డర్ వచ్చింది. కానీ ఈసారి తలుపు తీయడానికి ఆ వృద్ధురాలు లేదు. ఆమె శాశ్వతంగా సెలవు తీసుకుంది. కానీ ఆమె ఆ యువకుడి కోసం ఒక నోట్ వదిలి వెళ్ళింది. ఆ నోట్లో ఏముందో తెలుసా? నువ్వు నాకు ఆహారం ఇవ్వలేదు, గౌరవాన్ని ఇచ్చావు. నీ అమ్మకు ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పి ఆ లెటర్ లో ఉండి. మనందరం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి డెలివరీ బాయ్ వెనుక ఒక కస్టమర్ మాత్రమే ఉండడు. కొన్నిసార్లు అది ఒక తల్లి ఆశ కావచ్చు, కొన్నిసార్లు అది ఒక తండ్రి ఎదురుచూపు కావచ్చు, మరికొన్నిసార్లు అది ఎవరితోనైనా మాట్లాడాలి అనుకునే ఆఖరి కోరిక కావచ్చు. ఈ మనుషులకు ఎప్పుడు వస్తువుల డెలివరీ మాత్రమే అవసరం ఉండదు. కొన్నిసార్లు వాళ్ళకి ప్రేమ డెలివరీ కావాలి. ఇక ఈ రోజే, ఇప్పుడే మీ ఇంటికి ఫోన్ చేయండి, మీ అమ్మతో మాట్లాడండి. ఎందుకంటే కాలం ఎవరి కోసం ఆగుతుంది? ఆ స్వరాలు మోగబోక ముందే ఆ ప్రేమను పంచుకుందాం. ఇక రాత్రి 9 గంటల సమయం ఆ డెలివరీ బాయ్ చివరి ఆర్డర్ గా ఒక చిన్న కిచిడి ప్యాకెట్ ను ఒక వృద్ధురాలికి అందించాడు. ఆమె ఒంటరితనం, ఆమె అన్న మాటలు, తల్లిదండ్రులు డబ్బు లెక్కించరు బాబు, వాళ్ళు స్వరాలను లెక్కిస్తారు అన్నది అతన్ని కదిలించి వేసింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వదిలి వెళ్ళిన 500 రూపాయలు, ఆ చిన్న నోట్ ఇప్పటికీ అతని గుండెల్లో ఒక భారంగా మిగిలిపోయాయి. ఆ సంఘటన అతనికి డెలివరీ అంటే కేవలం వస్తువుల మార్పిడి కాదు, అది మనుషుల మధ్య ఒక బంధం అని నేర్పింది. ఈ కథ విన్న తర్వాత మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ యువకుడు ఆ రోజు కేవలం ఆహారాన్ని అందించలేదు, ఒక తల్లి ఒంటరితనానికి తోడుగా నిలబడ్డాడు. కానీ నిజానికి ప్రస్తుతం డెలివరీ బాయ్స్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. సమయంతో యుద్ధం. డెలివరీ 5 నిమిషాలు ఆలస్యం అయితే చాలు, మనం రేటింగ్స్ తగ్గించేస్తాం, లేదా వాళ్ళపై అసహనం ప్రదర్శిస్తాం.
కానీ ఆ 5 నిమిషాల కోసం వాళ్ళ రోడ్డు మీద ప్రాణాలకు తెగించి డ్రైవ్ చేస్తున్నారని మనం మర్చిపోతుంటాం. ఎండ మండినా, వాన కురిసినా మనం ఇంట్లో సేఫ్ గా కూర్చొని ఆర్డర్ ఇస్తాం. కానీ వాళ్ళు ఆ వర్షంలో తడుస్తూ, ఆ చలికి వణుకుతూ మన వరకు వస్తారు. గౌరవం కోసం వెతుకులాడుతారు. మనం ఇచ్చేది 10, 20 రూపాయల టిప్ కంటే తలుపు తీసినప్పుడు మనం ఇచ్చే ఒక చిన్న చిరునవ్వు, ఒక థ్యాంక్ యూ వాళ్ళకి కొండంత బలాన్నిస్తాయి. ప్రతి డెలివరీ బాక్స్ వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఆ ప్యాకెట్ మోస్తున్న చేతుల వెనుక కొన్ని కలలు ఉంటాయి. తలుపు తీసినప్పుడు వారిని ఒక కస్టమర్‌లా కాకుండా ఒక మనిషిలా చూద్దాం. మనకు డెలివరీ చేసేది కేవలం ఆహారం మాత్రమే కాదు. మన ఆకలిని తీర్చే ఒక సాయం. ఆ వృద్ధురాలు చెప్పినట్లు వాళ్ళు మీ గొంతు కోసం ఎదురు చూసే మీ తల్లిదండ్రులు కాకపోవచ్చు కానీ, ఎవరికో ఒకరికి వాళ్ళు కూడా బిడ్డలే. డెలివరీ బాయ్స్‌కి ఇచ్చే అతిపెద్ద టిప్ డబ్బు కాదు. మనం ఇచ్చే గౌరవం. సో ఈ కథ మీకు నచ్చితే ఈసారి మీ ఇంటికి డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి బాగున్నారా అని అడిగి చూడండి. ఆ తృప్తి వెలకట్టలేనిది. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి కథల కోసం చూస్తూనే ఉండండి మా నవత టీవీ.